ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లో ఇస్కాన్ దేవాలయం భూమి పూజ జరగనుందని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రతినిధులు తెలిపారు. సైబరాబాద్లోని నల్లగండ్ల గోపనపల్లిలో సువిశాలమైన విస్తీర్ణంలో ఇస్కాన్ దివ్యక్షేత్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నామని ఆ సంస్థ ఆలయ అధ్యక్షుడు శ్రీరామదాస వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. అదే వేదికగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై సమాజంలో విస్తృత సేవలు అందిస్తున్న మహిళామణులకు నారీ శక్తి పేరిట పురస్కారాలు అందజేస్తామని ప్రకటించారు. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ మనిషి జీవన శైలిలో ఓ గొప్ప మార్పు రావాలని సూచించారు. ఆదివారం జరగనున్న ఇస్కాన్ టెంపుల్ భూమి పూజకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా అందరూ స్వాములు మరియు ఇస్కాన్ డెలిగేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క మందిరంలో ఈ సంస్కృతి ఇవ్వడానికి తో పాటు ఈ మందిరంలో భవ్యమైన అన్నదాన క్షేత్రాన్ని కూడా మొదలు పెడుతున్నాము. ఈ క్షేత్రంలో 1,00,000 మందికి పైగా ప్రతిరోజు అన్నదాన సేవ జరుగుతుంది. దీనందరూ కూడా ప్రజలు ఆశీర్వదించి ఈ క్షేత్రం మీ సేవ కోసం ప్రజల సేవ కోసం నెలకొల్పుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖు కార్యక్రమానికి వచ్చి ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా ఆ రోజు రావాలని తెలియజేస్తున్నాము. సో భగవంతుని మనము స్వయంగా ఆహ్వానించడం కోసం ఒక మందిరాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఆ రోజు భగవంతునికి నివేదించినటువంటి దివ్య ప్రసాదము అందరికీ ఏర్పాటు జరుగుతుంది. సో మీరందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని సో మన ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుని యొక్క దివ్య కృపను మనము పొందడానికి ఒక అవకాశము ఇస్కాన్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు.